I'm Dr. Rajesh from Nirman. Today we are at Pallarutu Penta village. This village is adopted by Nirman in collaboration with ServiceNow. With us from village adoption team, Akbar is with us. We'll take testimonial from Akbar and from villagers also. హాయ్ అక్బర్. హలో సార్. ఈ విలేజ్ మనం చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఇక్కడ ఈ విలేజ్ లో పల్లెరూటు పెంట టోటలీ ట్రైబల్ పీపుల్ ఉంటారు. ఇక్కడ వీళ్ళందరూ నిరక్షరాస్యులు. వీళ్ళు ప్రతినిత్యం వీళ్ళ జీవనోపాధి కోసం అంతా అడవిపై ఆధారపడి ఉంటారు. వీళ్ళ అడవిలో ఒక భాగం ఈ చెంచు జీవనోపాధి కూడా. చెంచులు ఉండేది అడవిలో. అడవికి చెంచులకు మధ్య సత్సంబంధాలు చాలా దగ్గరగా ఉంటాయి. అలాంటి సమయంలో వీళ్ళ జీవనోపాధి మెరుగుదల కోసం వీళ్ళ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం ServiceNow ద్వారా నిర్మాణ సంస్థ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎంతమంది ఉంటారు ఈ గ్రామంలో? సుమారు 60 కుటుంబాలు ఉన్నాయి. 180 మంది దగ్గర ఉంటారు. వీళ్ళందరూ నిరక్షరాస్యులు. వీళ్ళందరూ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ మీద డిపెండ్ అయి ఉన్నారు. థ్యాంక్ యూ అక్బర్. థ్యాంక్ యూ. విల్ టేక్ టెస్టిమోనియల్ ఫ్రమ్ విలేజర్. హలో అమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు ముత్తమ్మ సార్. ముత్తమ్మ. ఓకే. ఏం చేస్తావు మనం? మేము అడవికి వెళ్తాం. అట్లా అడవికి వెళ్తాం. అడవికి వెళ్ళి పక్కలు పండ్లు అవి నిమ్మ పండ్లు జాన పండ్లు. నిర్మాణ సంస్థ సర్వీస్ నవ్వుతోని కలిసి ఇక్కడ చాలా పనులు చేసింది కదా, ఏమేం చేసిందమ్మా మీ విలేజ్ కి? మా విలేజ్ కి మేము వాటర్ వేయించింది. తర్వాత హౌజులు ఇక్కడ ట్యాంక్ కట్టించింది. వాటర్ ట్యాంక్ కట్టించి అక్కడ చూస్తే రేకుల షెడ్ వేయించింది సార్. మంచిగా లోపల నింపు మంచిగా ఉంది. ఒకవేళ మేము అక్కడ మాకు ఏరే ఊరు నుంచి ఒకవేళ ఈ ఊరు నుంచి ఏరే ఊరికి పోయి ఒకవేళ కూలికి వచ్చిన వాళ్ళు కూడా అందులో చాలా మంది మేము అజ్మెంట్ అయితే కూడా మాకు చాలా సహకరించింది సార్. నిర్మాణ సంస్థ కమ్యూనిటీ టాయిలెట్స్ కట్టించింది సార్. సోలార్ లైట్స్ పెట్టించింది. సోలార్ ఈ కరెంట్ బల్బ్ చాలా మందికి ఎగిరిపోయినాయి కానీ సోలార్ ఇప్పుడు మంచిగా నడుస్తుంది. థ్యాంక్ యూ ServiceNow అని చెప్తావా? థ్యాంక్ యూ సర్వీస్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అక్బర్, ఇక్కడ మనం హెల్త్ క్యాంప్ చేస్తున్నాం కదా, మెయిన్ విలేజర్స్ ఫేస్ చేసే హెల్త్ ప్రాబ్లం ఏంటి? వీళ్ళందరికీ స్కేబీస్ ఎక్కువగా ఉన్నది సార్. స్కేబీస్ టోటల్ ప్రతి చిన్న పిల్లని వారి నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు ఖచ్చితంగా అందరికి స్కేబీస్ ఉంది. ఇది ఏ విధంగా వచ్చిందంటే వీళ్ళ దగ్గర వీళ్ళ జీవనోపాధి స్కేబీస్ అంటే చర్మ వ్యాధి గజ్జి. వీళ్ళ కుక్కలు ఉండే ప్రతి ఇంట్లో 2 లేదా 3 కుక్కలను పెంచుకుంటారు వీళ్ళు. ఆ కుక్కలకు గజ్జి రావడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ భాగం వీళ్ళ పక్కనే పడుకోవడం, నైట్ టైంలో వీళ్ళ పిల్లలు దాంతో ఆడుకోవడం, దాని ద్వారా కుక్కల నుంచి వీళ్ళకు దూకిన అన్నమాట తామర గజ్జి ఉన్నది. దానికోసం మెయిన్ గా ఇవాళ హ్యాండ్ క్యామ్ చేయవలసి వచ్చింది. థ్యాంక్ యూ. సార్.